మనకు దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులే ఉంది ఎన్నికలకి. ప్రచార పర్వం అయితే చాలా భారీగా జరుగుతుంది. అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలన్నీ కూడా. మరి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. ఈ సందర్భంలో హిందూపురంలో మరి తర్వాత రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం అంతా గమనించినట్టయితే ఏదైతే ఈ ఒక కురుక్షేత్ర ధర్మయుద్ధంలో కౌరవులు ఒకవైపు పాండవులు ఒకవైపు అనేటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ఈ ఒక అరాచక ప్రభుత్వం పోవాలి, ఈ ఒక రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి జరగాలంటే, ఈ ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైతే మన ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అందులో కూడా దార్శనికుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కావాలి. అదేవిధంగా మన హిందూపురానికి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి మన బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 పైచిలకు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు నెలకొల్పబోతున్నారు. మీరందరూ కూడా దయచేసి ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ అరాచక పాలన పోవాలి, ఏదైతే అభివృద్ధి పాలన రావాలి, ఈ ఒక దుర్మార్గమైనటువంటి పాలన పోవాలి, అభివృద్ధి పాలన రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూపురం స్థానిక ప్రజలు కూడా ఇప్పుడప్పుడే నిర్ణయించుకున్నారు. వాళ్ళ నిర్ణయానికి అందరూ కూడా రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకి, అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థులు అయినటువంటి భాజపా అభ్యర్థులు కావచ్చు, లేకపోతే మన జనసేన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆదరించి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయము, డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయము. అదేవిధంగా ఈరోజు ఏదైతే దేశము ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లేటువంటి సత్తా కేవలం నరేంద్ర మోడీ గారికి ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని యావత్ దేశంలో 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా మన హిందూపురం ఏదైతే ఉంది దీన్ని నందమూరిపురంగా భావించి హిందూపురాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటువంటి సత్తా మన నందమూరి బాలకృష్ణ గారికి చెందుతుందని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇప్పటికే నిర్ణయించుకొని ఉన్నారు. ఏదైతే ఈ అరాచక ప్రభుత్వం, ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, ఈ దౌర్జన్యాలకు పాల్పడేటువంటి ప్రభుత్వం, ఈ మాఫియా ప్రభుత్వం పోవాలి, మన బాబు రావాలి. బాబు వస్తే జాబ్ వస్తుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉంటే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో చెప్పండి, ఎప్పుడూ లేని విధంగా సంక్షేమం అంటే పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అంటే చేతికి కాకుండా చెప్పండి డైరెక్ట్ డీబీటీలకు పంపించడం జరిగింది. అంటే ఇంతకు ముందు ఎప్పుడైతే ఉందో ప్రజలకు డైరెక్ట్ వెళ్ళడం అంటే దాదాపు అన్ని కూడా మధ్యలో అక్కడక్కడ ఆగా వెళ్ళేటివి. ఇప్పుడు డీబీటీల రూపంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో పంపిణీ చేయడం, దేశవ్యాప్తంగా కూడా దాన్ని చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మరి దీనిపైన మీరు మంచిదే. నేను సంక్షేమాన్ని తప్పుపట్టట్లేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి కదన్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. మీరు ఎక్కడైనా కానీ కొన్ని చోట్ల పల్లెలకు కానీ వేరే చోట్ల కానీ పోయి విచారించినట్టయితే ఈ ఒక ప్రభుత్వము ఏవైతే ఉందో ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే సంక్షేమం అందుతా ఉంది. అది కూడా మీరు గట్టిగా గమనించుకోవాలి. వీరు వేరే పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇంకొకరు అంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందకుండా చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. ఇవంతా కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో చూడాలి. ఇంతకుముందు ఏదైనా పథకం కానీ ఏదైనా కావాలా, ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పెన్షన్ కావాలన్నప్పుడు కూడా నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ సచివాలయ సిబ్బంది వచ్చిన తర్వాత డైరెక్ట్ ప్రజల వాళ్ళ వద్దకు వెళ్ళి అంటే నాయకులతో సంబంధం లేకుండా వాలంటరీ వ్యవస్థను నేను తప్పుపట్టట్లేదు, సచివాలయ వ్యవస్థను నేను తప్పుపట్టట్లేదు. కాకపోతే ప్రభుత్వం సంక్షేమ నిధులు అందరికీ అందాలి కదా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తున్నాను. పార్టీ మాత్రమే మీది, ప్రభుత్వం ప్రజలది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పథకం అందాలి. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పథకం అందట్లేదు. ఈరోజు మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళండి, మీరు విచారించండి. అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు అరాకొర సంక్షేమం చేసి ఒక 2 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేము ఒక తల్లి ఉంటుంది, తల్లి చేప ఒలుచుకొని కొడుకులకు తినిపెట్టాలా, ఆ పిల్లలకు తినిపియాలా. ఆ తల్లి 60 సంవత్సరాలు అవుతుంది, చచ్చిపోతుంది. అట్లాగా చెప్తా ఉండేది కదా.
తల్లికి పిల్లవాడికి చేపలు పట్టేది నేర్పియాలా, చేపలు పట్టి ముళ్ళు తీసుకొని తినేది నేర్పియాలా. నువ్వు ఎన్ని రోజులని చేపలు పట్టి తల్లి తినిపిస్తా చెప్పండి? అటువంటి సంక్షేమాన్ని ఈరోజు ప్రజల్ని సోమరిపోతులు చేసేటువంటి సంక్షేమం ఇది. ప్రజల్ని ఆ సంక్షేమానికి ఎదురు చూపులు చూసుకొని పని చేయకుండా సోమరిపోతులను చేసేటువంటి ఒక సంక్షేమాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సంపద సృష్టించాలి, తద్వారా ఆ సంపద ద్వారా పని కల్పించి ప్రజలందరికీ కూడా మంచి చేయాలని, అటువంటి ప్రభుత్వము కావాలంటే, అటువంటి ప్రభుత్వం రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ద్వారా నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వము జూన్ 4 తర్వాత గెలవబోతున్నాము. కూటమి గెలవబోతా ఉంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా రాబోయేటువంటి మంచి రోజులు చూస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. అంటే సంక్షేమ నమస్కారం. మరి ఈరోజు ఎన్నికలు సమీపంలో ఉన్నాయి. ప్రచార పర్వం అయితే భయంకరంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రచారంలో ముందుకు వెళ్తూనే ఉన్నారు. వారి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రజలైతే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ యొక్క హిందూపురంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, హిందూపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మనం హిందూపురం గురించి ఆలోచన చేస్తే హిందూపురం ఇప్పటికే చాలా దగా పడింది. గత మున్సిపల్ ఎలక్షన్లలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గంపగుత్తగా గెలిపిస్తే హిందూపురాన్ని జిల్లా చేస్తామని, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇక్కడికి తీసుకొస్తామని చెప్పి, హిందూపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మబలికి ఇక్కడి ప్రజల్ని నట్టేట ముంచినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము. ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. సంక్షేమం చేస్తామంటూ చెప్పి ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము. ఖచ్చితంగా మనకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. కేంద్రంలో ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా ఉంటే సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఈ రోజు వరకు మన రాష్ట్రానికి రాజధాని లేదు. 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి, ఈ రోజు వరకు రాజధాని కూడా లేదు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో. కేవలం సంక్షేమం మాత్రమే కాదు రాష్ట్రానికి కావాల్సింది, అభివృద్ధి కావాలి. అదేవిధంగా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అవేవి జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ హిందూపురం పట్టణానికి కూడా నేను చెప్తున్నా, గత ఎన్టీ రామారావు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుమారుడైనటువంటి బాలకృష్ణ గారు కావచ్చు, వాళ్ళ హయాంలో బాగా పనిచేశారు. ఈరోజు అంతో ఇంతో అభివృద్ధి చెందింది హిందూపురం పట్టణం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ, నందమూరి బాలకృష్ణ, నందమూరి తారక రామారావు గారి హయాంలోనే. కాబట్టి చూసాం ఈ 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినారు హిందూపూర్లో. ఎక్కడ ఒక రోడ్డు లేదు, ఒక కల్వర్ట్ లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం అంటూ ఏదన్నా చెప్పుకునే దానికి ఒక్కటి కూడా లేదు హిందూపురంలో. కాబట్టి ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాము, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వీళ్లకు ఓట్లేసి డబల్ ఇంజన్ సర్కార్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రం యొక్క ప్రగతికి, దేశం యొక్క ప్రగతికి ప్రజలందరూ పాటుపడాలని, తమ ఓటు హక్కుని 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఓటు హక్కు వస్తుంది. ఓటుకు అమ్ముడు పోకండి. వాళ్ళు పంచే ప్రతి పైసా మనం కట్టే ట్యాక్సుల వల్ల వస్తుంది. కాబట్టి ఆ డబ్బు తీసుకోండి, కానీ మనకు ఏదైతే అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓట్లేయండి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి, అవును, రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, 5 రోజులు. అందరూ కూడా, అంటే ప్రతి పార్టీ కూడా వాళ్ళ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ ప్రచారాలు అయితే చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ వస్తుంది. కారణం ఏమంటే సీట్లు తగ్గొచ్చు, కానీ అధికారం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అంటే ఇప్పుడు కేవలం సంక్షేమం మాత్రమే జరిపినారు, అంటే చేసినారు. ఈ యొక్క అభివృద్ధి అయితే ఎక్కడ అంటే చాలా వరకు జరగలేదు అనేసి అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అభివృద్ధి జరగలేదు అనే దానికన్నా సంక్షేమ ఫలితాలు ఎంతమంది తీసుకున్నారు ఒకటి, ఒకేసారి అన్నీ కావాలంటే జరగదు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉంది, ఒకేసారి ఇంజనీర్ కాడు కదా, డాక్టర్ కాడు కదా. పుట్టాలా, పెరగాల, పెద్దయిన తర్వాత బాగా చదివిన తర్వాత వాళ్ళకంటూ ఆ స్థాయి వస్తుంది. ఇది కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను, ప్రతి కమ్యూనిటీని నేను ఆదుకుంటానని చెప్పినాడు. తన వంతుగా సంక్షేమ పథకాలు అయితే చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చినాడు. కాబట్టి ఖచ్చితంగా మేమే వస్తాం.
యువతకు ఉపాధి కల్పించడంలో కానీ, తర్వాత ఇప్పుడు ఎవరైతే డిఎస్సి కానీ లేకపోతే అట్లాంటివి ఏవి కూడా జరుపుకోవడం, అంటే క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని ప్రకారం ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పారు, మెగా డిఎస్సి వదలలేదు. తర్వాత వచ్చేసేసి యువత పూర్తిగా ఉపాధి అవకాశాలు అయితే లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకకు కానీ లేకపోతే హైదరాబాద్ అటువైపు కానీ వెళ్ళడం జరుగుతుంది తెలంగాణకి. దీనిపైన మీరేమంటారు? ఒక్క మాట చెప్తాను. కర్ణాటకకి వెళ్ళే వాళ్ళు ఎవరంటే కర్ణాటక బార్డర్లో ఎగ్జాంపుల్ అనంతపూర్, చిత్తూరు బార్డర్లో ఉండే జిల్లాలలో మాత్రమే వెళ్తారు. అక్కడ హైదరాబాద్కి వెళ్ళాలన్నా కూడా ఆ బార్డర్లో ఉండే వెళ్తారు. ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, 13 జిల్లాల వాళ్ళు అంతా బయటికి వెళ్ళిపోతే ఇంకా రాష్ట్రం ఎక్కడ ఉంటుంది? పన్నులు దొరికింటేనే కదా పనిచేస్తున్నారు. అంటే ఏమంటే మీరు అడిగేది ఏమంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయలేదని. ఈసారి ఖచ్చితంగా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పినాడు 2 పరిగెత్తిస్తాను ఈసారి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ చతురత ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి ఎవరినైనా దగ్గర తీసుకోవాలంటే ప్రేమతో తీసుకునేవాడు. అదే కేసీఆర్ బెదిరించి తీసుకునేవాడు. మాకు 2 ఉన్నాయి. ఇట్లయినా వస్తాం అట్లయినా వస్తాం, ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాడని మేము అనుకుంటాం. ఇప్పుడు కేవలం అంటే బటన్లు నొక్కడం అయితే జరుగుతుంది. అవును. తర్వాత చాలా మందికి ఇప్పటికీ కొంతమందికి పడలేదు, అంటే అకౌంట్లకు డీబీటీ రూపంలో అయితే వేస్తున్నారు. కాకపోతే మాకు అందట్లేదు పూర్తి స్థాయిలో అని చెప్పేసి ఒక ఇది ఉంది అనమాట ప్రజల్లో. ఇంత హాస్యాస్పదమైన ప్రశ్న ఇది ఎవరైనా అన్నారంటే వాళ్ళు నా దృష్టిలో మూర్ఖులే. కారణం ఏమంటే 4 సంవత్సరాలుగా 5వ సంవత్సరంలో మాత్రం ఎన్నికలు కూడా రావడం వల్ల ఒకటి మాత్రం డబ్బు అందలేదంతే, చేయుత. అది కాక ఏది ఎవరికి డబ్బు రాలేదని ఏ ఒక్కరైనా చెప్పమనండి. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి అందరికి కూడా అందుబాటులో ఉండే మాదిరిగా చూసినాం. ఇప్పుడు నేను నా స్థాయి నేను కూడా ఒక మండల దీంట్లో తిరుగుతున్నాను. ఎవరో ఒకరికి వచ్చి నాకు రాలేదని చెప్పండి. ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ ఖచ్చితంగా వచ్చేటాయి. అంటే ఖచ్చితంగా రాంది ఒకటే, చేయుత. ఎన్నికలు కూడా రావడం, డబ్బులు రిలీజ్ చేయకూడదని చెప్పడం, అది ఎవరైనా ఏ పార్టీకి అయినా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆజ్ఞలు ఏమైతే ఉంటాయో వాళ్ళ రూల్స్ పాటించాల్సిందే. గవర్నమెంట్ నుండి డబ్బులు రాలేదు. ఫైనల్గా ఏం చెప్తారు అంటే పూర్తిగా సీట్ల దగ్గర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఈరోజు ఎన్నికలు దగ్గర పడ్డాయి, కేవలం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 3 రోజులు ఉంది. ఇప్పుడు హిందూపురంలో మరి తర్వాత రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? మీకు అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం ప్రకారం మళ్ళీ జగనన్నే వస్తారని, రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజల యొక్క సంక్షేమ పథకాలు కానీ, అమ్మఒడి అయితే ఏమి, మిగతా పేదలకు, వికలాంగులకు, తలసమ్య వాళ్ళ డిసీజ్ వాళ్ళకి అందరికీ కూడా ఏం చేస్తారంటే ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా ఇంటి దగ్గరికి పోయేసి వాళ్ళందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్లు వాలంటరీ వ్యవస్థను మరియు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ జగనన్న వస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అంటే కేవలము ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం మాత్రమే చేశారు, ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు. పల్లెల్లో కానీ పట్టణాల్లో అభివృద్ధి జరగలేదు అనేది పొరపాటు. ఎందుకంటే ప్రజా వైద్యంలో ఏమి, విద్యా వ్యవస్థలో అయితే ఏమి, ప్రజా వైద్య వ్యవస్థలో ఏమి 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మనకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి జరగలేదనేది పొరపాటు. ఫిజికల్గా కనిపించేది కాదు, మనం చూడాల్సింది నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను కానీ లేకుంటే ఆరోగ్య వ్యవస్థను కానీ అన్నింటినీ కూడా డెవలప్ చేసినారు. కాబట్టి ఖచ్చితంగా జరిగిందనే చెప్తాను. రోడ్లు వేస్తే అంత మాత్రాన మనం అభివృద్ధి జరిగిందని చెప్పేసి అనుకోలేము. మళ్ళీ తర్వాత కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడము అని చెప్పడం జరిగింది. కానీ అంటే బటన్లు నొక్కడం అయితే జరిగింది, కానీ చాలామందికి ఇంకా అమౌంట్స్ అయితే అందలేదు. అంటే డీబీటీ రూపంలో వేసినప్పటికీ కూడా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళలేదు అనేది చెప్తున్నారు చాలామంది. దానిపైన 150 సార్లు నొక్కినప్పుడు ఒకసారి రాకపోతేనే మనం ఇంత పేర్లు పెడుతున్నాము. 149 సార్లు వచ్చినప్పుడు ఏమీ అనలేదు. కానీ ఒక్కసారి రాకపోతే మనం దాన్ని ఏలెత్తి చూపడం అనేది మనకు మంచిది కాదు. ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి, వస్తాయి. కొంచెం లేట్ అవుతుంది, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా చివరిగా హిందూపురంలో ఎవరు వస్తే బాగుంటుందని? హిందూపూర్లో ఈసారి బద్దలు కొట్టే అవకాశం అయితే ఉంది. కంచుకోటను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా రావచ్చు. పైన కూడా జగనన్నే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయండి.
అంటే ఆయన హ్యాట్రిక్ కొడతామని చెప్తున్నారు. అది ఆషామాషి వ్యక్తి అయితే కాదు బాలకృష్ణ గారు. ఆయన్ని ఢీకొనడం అంటే కాకపోతే ఈసారి కొంచెము బలంగా ఉంది. ప్రజలు కూడా హిందూపూర్లో ఒక మార్పు కోరాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.